నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అధికారులను ఆదేశించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో కర్నూలు నగర స్మార్ట్ సిటీ అంశంపై సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో కర్నూలు స్మార్ట్ సిటీ అంశంపై మున్సిపల్ కమిషనర్ సిబ్బందితో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా వినియోగించుకుని కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నిరంతరం త్రాగునీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్, పార్కులు, ఔటర్ రింగ్ రోడ్డు, ఫ్లైఓవర్లు, రవాణా వ్యవస్థ తదితర మౌలిక సదుపాయాలను ప్రణాళికలో చేర్చాలన్నారు. వీటిని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ పథకాలైన జలశక్తి, అమృత్, పీఎం గతి శక్తి, స్వచ్ఛ భారత్ మిషన్, స్వదేశీ దర్శన్, నేషనల్ గ్రీన్ ఎయిర్ తదితర పథకాలను వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అందుకు అనుగుణంగా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టులు తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించి నిధులు విడుదల అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్మార్ట్ సిటీ అభివృద్ధిలో భాగంగా నిరంతర త్రాగునీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటుకు అత్యంత ప్రాముఖ్యతను ఇవ్వాలని అన్నారు. అలాగే నగరంలో పచ్చదనం పెంపు, స్వచ్ఛమైన గాలి ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. తుంగభద్ర, హంద్రీ నది, కేసీ కెనాల్లను పరిశుభ్రంగా ఉండే విధంగా కూడా చర్యలు ఉండాలన్నారు. జగన్నాథ గట్టుపై ఒక మంచి పార్క్, నగరంలో 3 పార్కులు ఉండేలాగా ప్రణాళికలు ఉండాలని అన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. మార్చి నెలాఖరులోపు డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టులు తయారు చేసి సంబంధిత శాఖల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, తద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ప్రణాళికల రూపకల్పనలో మంత్రి టీజీ భరత్, ఇన్ఛార్జి మంత్రి, పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజుల సలహాలు కూడా తీసుకోవాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్కు సూచించారు. సమావేశంలో కర్నూలు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ, ఇన్ఛార్జ్ సిటీ ప్లానర్ వెంకటరమణ, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ అంజద్ బాషా, జీఈలు గిరిరాజ్ పవన్, కుమార్ రెడ్డి, శ్రీనివాసన్, అసిస్టెంట్ ఇంజనీర్లు పాల్గొన్నారు. నగరంలో సునకాల బెడదను నివారించేందుకు వీలుగా వాటిని పట్టుకొని సంతాన నిరోధక ఆపరేషన్లు చేయడంతో పాటు యాంటీవైరస్ ఇంజెక్షన్లు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ వెల్లడించారు. అలాగే నగరంలో ప్రమాదకరంగా ఉన్న సునకాలను మాత్రం ప్రత్యేక ప్రాంతానికి తరలిస్తామని వెల్లడించారు. నగరంలోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ మాట్లాడుతూ నగరంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న శునకాలను పట్టి వాటికి సంతాన నిరోధక టీకాలతో పాటు యాంటీవైరస్ ఇంజెక్షన్లు వేసిన అనంతరం తిరిగి అవి ఉన్న ప్రాంతంలోనే వదలటం జరుగుతుందని చెప్పారు. ఇదే క్రమంలో ప్రమాదకరంగా ఉన్న శునకాలకు మాత్రమే వాటికి ఆశ్రయం కల్పించి ఆహార పదార్థాలు అందించే ఏర్పాటు చేస్తున్నామని, నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ ప్రాంతాల్లో ఉన్న శునకాలను తరలించాలని తమకు ఫోన్లు చేస్తున్నారని, ఒకవేళ వాటిని పట్టుకు వెళ్లిన సంతాన నిరోధక ఆపరేషన్ అనంతరం తిరిగి అదే ప్రాంతంలో వదులుతామని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. ముఖ్యంగా ఇళ్ల వద్ద, పాఠశాలలు, రైల్వే స్టేషన్లలో తదితర ప్రాంతాలలో ఆహార పదార్థాలను ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆహార పదార్థాలు ఉండటం వల్లే అవి అక్కడికి అధిక సంఖ్యలో చేరుతున్నాయని తెలిపారు. స్కూళ్ళు, కాలేజీలు, ఇట్లాంటి ఫంక్షన్ హాల్స్, ఇట్లాంటి చోట్ల తప్ప మిగతా చోట్లంతా కూడా ఎక్కడ తీసుకొని పట్టుకుంటే అక్కడనే వదలాల్సినట్టు గైడ్లైన్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ ఫెరోషియస్గా తయారైనటువంటి కొన్ని కుక్కలను మాత్రమే మనం, అంటే పిచ్చి పట్టిన బట్టివి లేదా ఫెరోషియస్గా డేంజరస్గా తయారైనటువంటి వాటిని మాత్రమే మనం తొలగించగలము. దయచేసి ప్రజలు దీన్ని గమనించగలరు. ప్రతి చోట మా ఏరియాలో నుంచి కుక్కలు పట్టుకొని పోండి అని అంటున్నారు. పట్టుకొని పోయినా మనం వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వాటికి యాంటీవైరస్ ఏఆర్వి వ్యాక్సిన్స్ వేసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి అక్కడే వదలడం జరుగుతుంది. కాబట్టి దీన్ని బట్టి మీరు గమనించాల్సిందంటే కుక్కలకి ఎక్కడంటే అక్కడ ఆహారం వేయకుండా వాటిని మీ ఏరియాలకు రాకుండా చూడండి. అదేవిధంగా స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటళ్ళు, ఇట్లాంటి చోట్ల, ఫంక్షన్ హాల్స్, ఇలాంటి చోట్ల విచ్చలవిడిగా ఆహార పదార్థాలను వేయడం ద్వారా కుక్కలు అక్కడ చేరుకునేసి ఇబ్బంది పెట్టకుండా మాకు తగిన సమాచారం మీరు ఇస్తే ఆయా స్కూళ్ళకు, కాలేజీలకు ఇప్పటికే 1-2 సార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది.
వారు తప్పనిసరిగా వాళ్ళ స్కూళ్ళు, కాలేజీలు ఇలాంటి చోట్ల ఈ ఫుడ్ దొరికే ప్రాంతాల్లో వాటిని పెట్టుకోకుండా కంచె లేదంటే ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు అక్కడ వాటికి బ్రీడింగ్ లేదంటే వాటికి ఆవాసం ఏర్పాటు చేసుకోకుండా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వీటిని వైలేట్ చేసినప్పుడు వారిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇట్లాంటి చోట్ల మాత్రమే తీసుకున్నటువంటి వాటికి మాత్రమే మనము ఒక షెల్టర్ ఏర్పాటు చేసి అక్కడ ఫుడ్ తదితర ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దీన్ని గమనించగలం. కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నకు ప్రకటించిన కనీస మద్దతు ధరకు తగ్గకుండా ట్రేడర్లు రైతుల నుంచి మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ పంటలకు మార్కెటింగ్ చేసే అంశంపై సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ పంటలకు మార్కెటింగ్ చేసే అంశంపై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ట్రేడర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మొక్కజొన్నకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం క్వింటాల్కు 2,400 రూపాయల కనీస మద్దతు ధరను నిర్ణయించిందని, రైతులు పండించిన మొక్కజొన్నను ఈ ధరకు తగ్గకుండా కొనుగోలు చేయాలని ట్రేడర్లను ఆదేశించారు. రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు ఈ అంశంలో పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రైతులకు తూకాల్లో మోసాలు జరగకుండా యంత్రాలను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో తూకాల యంత్రాలలో లోపాలు గమనించి సంబంధిత వారికి జరిమానాలు విధించామని కలెక్టర్ తెలిపారు. అనంతరం ట్రేడర్లు మాట్లాడుతూ రైతులకు నష్టం రాకుండా కనీస మద్దతు ధరకు అనుగుణంగా కొనుగోలు చేస్తామని వెల్లడించారు. అయితే నగరంలోని లారీ అసోసియేషన్ రవాణా ధరలను అధికంగా నిర్ణయించడంతో తమకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ సమస్యను పరిష్కరించేందుకు కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని ట్రేడర్లు కోరగా దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, ఎల్డీఎం రామచంద్రరావు, ఉద్యాన శాఖ అధికారి రాజా కృష్ణారెడ్డి, మార్కెటింగ్ ఏడీ నారాయణమూర్తి, మార్కెట్ యార్డ్ సెక్రటరీ జయలక్ష్మి, ట్రేడర్లు తదితరులు పాల్గొన్నారు. పౌరుల భాగస్వామ్యంతోనే కర్నూలు నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దగలమని నగరపాలక సంస్థ కమిషనర్ విశ్వనాథ అన్నారు. నగరంలోని నిర్మల్ నగర్ లో అపరిశుభ్రంగా ఉన్న ఖాళీ స్థలంలో జరుగుతున్న స్వచ్ఛతా పనులను ఆయన పరిశీలించారు. నిర్మల్ నగర్లో అపరిశుభ్రంగా ఉన్న ఖాళీ స్థలంలో జరుగుతున్న స్వచ్ఛతా పనులను మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో జంతువులు, పశువుల నుంచి ప్రజలకు అసౌకర్యం, ఆరోగ్యపరమైన ముప్పులు పెరుగుతున్న నేపథ్యంలో వాటి నియంత్రణ కోసం కొత్తగా 3 వినూత్న కార్యక్రమాలను ప్రారంభించామని తెలిపారు. అనేక ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు పాములు, తేళ్ల సంచారానికి, పందుల ఆవాసాలకు మారుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. కార్పొరేషన్ తరపున యజమానులకు పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో ఆ స్థలాలను కార్పొరేషన్ సిబ్బందితో స్వయంగా శుభ్రం చేసి మున్సిపల్ అవసరాలకు వినియోగించుకుంటామని తెలిపారు. పారిశుద్ధ్య వాహనాల పార్కింగ్, ఇతర మున్సిపల్ కార్యకలాపాల కోసం ఈ స్థలాలను ఉపయోగించనున్నట్లు స్పష్టం చేశారు. స్థలం తిరిగి స్వాధీనం చేసుకోవాలనుకునే యజమానులు కార్పొరేషన్ చేసిన ఖర్చును చెల్లించిన తర్వాతే వాటిని తిరిగి ఇచ్చే విధంగా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. తాము ఎవరికీ ఇబ్బంది కలిగించే ఉద్దేశంతో కాదని, ప్రజల ఆరోగ్యం, భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వటం తమ బాధ్యత అని కమిషనర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంహెచ్ఓ నాగశివ ప్రసాద్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఇతర సామాజిక వర్గాలను ఎస్టీ జాబితాలో చేర్చే ఆలోచనలను ప్రభుత్వాలు విరమించుకోవాలని లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కైలాస్ నాయక్ అన్నారు. ఈ మేరకు కర్నూలు నగరంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో బంజారా హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కైలాస్ నాయక్ ఆధ్వర్యంలో బంజారా సామాజిక వర్గ ఉద్యోగుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో లంబడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కైలాస్ నాయక్ మాట్లాడుతూ ఇతర సామాజిక వర్గాలను ఎస్టీ జాబితాలో చేరిస్తే తాము సహించబోమని వెల్లడించారు. అగ్రవర్ణాలకు ధీటుగా అభివృద్ధి చెందుతున్న సామాజిక వర్గాలను కూడా ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయని, ఇది ఎంత మాత్రం న్యాయం కాదన్నారు. తాము ఎవరి ఆస్తులు, హక్కులను, ఉద్యోగాలను కోరటం లేదని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా తమకు అందించిన హక్కులను మాత్రమే కొనసాగించాలని కోరుతున్నామని, గిరిజనుల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులు కూడా పార్లమెంటు వేదికగా ఇతర సామాజిక వర్గాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ప్రసంగం చేయటం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. సుగాలి కులంలో సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారు, ఎవరైతే బిజినెస్లు చేస్తున్నారు, వీళ్ళతో
పే బ్యాక్ సొసైటీ కోసం అంటే జాతికి ఏమన్నా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ మధ్య మనం గమనించినట్టయితే ఇతర కులాలని అంటే అభివృద్ధిలో ముందు ఉన్న కులాలని ఎస్టీ జాబితాలో చేర్చాలనేది ప్రభుత్వం పాలకులు అంటే ప్రజల ఓట్లతో గిరిజనుల ఓట్లతో ఎవరైతే మొన్న పార్లమెంట్లో మాట్లాడినారు చూడు, వాళ్ళు ఆమెకు ఓట్లు దాదాపుగా 1,00,000 ఓట్లు వేసినాం మేము. పాణ్యం నంద్యాల కాన్స్టిట్యున్సీ తీసుకుంటే శ్రీశైలం నుంచి మొదలు పెట్టుకుంటే కర్నూలు వరకు 1,00,000 ఓట్లు. దాంట్లో అత్యధికంగా లంబాడి, సుగాలి, గోర్, బంజారా అనే కులాలకు సంబంధించిన వాళ్ళవే 60-70 వేల ఓట్లు వేసినాం. మరి చెంచులు ఉన్నారు, వాళ్ళవి 40 గూడాలు ఉన్నాయి. సుగాలీలు ఉన్నారు, 50-60 తాండాలు ఉన్నాయి. ఎరుకలలు ఉన్నారు, వాళ్ళవి కాలనీలు ఉన్నాయి. వీళ్ళంతా ఓటేసి గెలిపిస్తే కూడా ఆమె అగ్రకులాలతో పోటీ పడుతున్నటువంటి అభివృద్ధిలో ముందున్నటువంటి కులం ఏదైతే ఉంది వాళ్ళు ఇంకా ఆడుకోదింటున్నారంట, వాళ్ళకి ఇంకా అన్యాయం జరుగుతుందంట, వాళ్ళ పిల్లలకు భవిష్యత్తు లేదంట. ఇంత దుర్భరమైన బతుకుతున్నారు అధ్యక్ష అని చెప్పి పార్లమెంట్లో మాట్లాడడం ఎంతవరకు న్యాయం అని మాకు ఆవేదన కలిగి మేము ఈరోజు ఇక్కడ అందరం సమావేశం పెట్టుకోవడం జరిగింది. మేము ఎవరి ఆస్తులు మాకొద్దు, ఎవరి అంతస్తులు మాకొద్దు, ఎవరి ఉద్యోగాలు మాకొద్దు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందపరిచి ఈ వెనుకబడిన గిరిజన జాతులకు ఏమేం చెందాలనో అవి రాసిపోయినాడు. అవి భద్రంగా ఉంచితే చాలని చెప్పి పాలకులకు చెప్తున్నాం, రాజకీయ నాయకులకు చెప్తున్నాం, పార్టీలకు చెప్తున్నాం. మీరు ఇలాంటివి అభివృద్ధి వైపు తీసుకోపోకుండా మాకు పొద్దు మూకులు వాళ్ళని తీసుకొచ్చి గిరిజనులు చేరుస్తాం, వీళ్ళని తీసుకొచ్చి రిజర్వేషన్ ఇస్తామని చెప్తే మేము ఆవేదనకు గురవుతున్నాం. మా సమూహాలు భయపడుతున్నాయి, మా తాండాలలో చదువుకున్న పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఏంది మా భవిష్యత్ అని చెప్పి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంటే రాజకీయ నాయకులు మా ఓట్ల ద్వారా మీరు గద్దెనెక్కి ఇలాంటి మాటలు మాట్లాడతారా? అందుకనే మేము భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడానికి ఈరోజు మా పెద్దలతో తాండాలలో నుంచి వచ్చి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతున్న పట్టణం వాళ్ళతో ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేసినాం. రేపు ఇది తాండాకు, గూడానికి, చెంచు, పెంటలకు కూడా తీసుకుపోతాం. ఈ చర్చని పెద్దగా చేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద దండెత్తడానికి కూడా ఈ గిరిజన తెగలం మేము సాహసిస్తామని చెప్పి కూడా మిమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జిల్లాలోని సగర ఉపర సామాజిక వర్గానికి చెందిన ప్రజల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని జిల్లా సగర ఉప్పర సంఘం నూతన అధ్యక్ష కార్యదర్శులు గోపాల్ వీరేంద్ర అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన సమావేశంలో జిల్లా సగర ఉప్పర సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. కర్నూలు జిల్లా సగర ఉప్పర సంఘం సర్వసభ్య సమావేశంతో పాటు సంఘం నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమాన్ని నగరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కర్నూలు జిల్లా సగర ఉప్పర సంఘం అధ్యక్షుడిగా గోనబావి గోపాల్, ప్రధాన కార్యదర్శిగా వీరేంద్ర, సంయుక్త కార్యదర్శిగా మేకల వీరేష్, కోశాధికారిగా రామాంజనేయులు, అలాగే నగర అధ్యక్షుడిగా టి రాజేష్, కార్యదర్శి పర్ల వెంకటేశ్వర్లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్ష కార్యదర్శులతో పాటు కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన సమావేశంలో సంఘం నూతన జిల్లా అధ్యక్షుడు గోపాల్, ప్రధాన కార్యదర్శి వీరేంద్ర తదితరులు మాట్లాడుతూ జిల్లాలో సగర ఉప్పర సామాజిక వర్గానికి సంబంధించి సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని వెల్లడించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కమిటీలను ఏర్పాటు చేసి ఉప్పర సగర సామాజిక వర్గ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని వివరించారు. అలాగే జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో భగీరథ మహర్షి విగ్రహాల ఏర్పాటుకు అవసరమైన కృషి చేస్తామని వివరించారు. జిల్లాలోని ఉప్పర సగర సామాజిక వర్గ ప్రజలు తమ సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. తమ ఎన్నికలకు సహకరించిన ప్రతి ఒక్కరికి వారు ధన్యవాదాలు తెలిపారు. కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు నిజంగా నేను చాలా గర్వపడుతున్నా. ఈ అవకాశం ఇచ్చిన నా కుల బాంధవుల పెద్దలకి, నా కుల సోదరులకి, మిత్రులకు అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. జిల్లా అధ్యక్షుడు అయినందున మా సగర బాంధవులకి ఎటువంటి కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మీకు అందుబాటులో ఉంటానని, మీరు చేసే ప్రతి పనికి నేను మీకు తోడుగా ఉండి మీ అనుకుంటా. మీ అందరూ నాకు సహకరించినారంటే ఉప్పర కుల బాంధవుని, ఉప్పర ఖ్యాతిని జిల్లా స్థాయి కాదు స్టేట్ లెవెల్లో తీసుకుపోయి మరిన్ని సేవలు చేయడానికి ఎల్లవేళ మీ ముందుంటా. అలాగే సగర బాంధవులకి ఒక విన్నపం, ఇక నుండి
జిల్లాలోనైతేనేమి, గ్రామాల్లోనైతేనేమి, మండలాల్లో అయితేనేమి ప్రతి నియోజకవర్గంలో సంఘాలుగా ఏర్పడి కులాభివృద్ధికి తోడ్పడతామని, అలాగే మరిన్ని మన కర్నూలు జిల్లా నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో మా కుల బాంధవులు ఎక్కువ శాతం ఏ గ్రామంలో ఉన్నా, ఏ నియోజకవర్గంలో ఉన్నా అక్కడ మా యొక్క భగీరథ మహర్షి విగ్రహాలను ఏర్పాటు చేయడానికి మేము ఖచ్చితంగా మాకిచ్చిన ఈ 2 ఏళ్ల అవకాశంలో ప్రతి నియోజకవర్గంలో విగ్రహాన్ని నిలబెట్టడానికి సాయశక్తుల కృషి చేసి ఈ పనిని 2 ఏళ్లలో పూర్తి చేసి చూపిస్తామని మీ సగర బాంధవులందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి గ్రామంలో ఉండే సగరులందరికీ మా యొక్క విన్నపం, మీరు మాకు సహకరిస్తే మన కులాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి అన్ని వేళలా మేము అందుబాటులో ఉంటామని తెలుపుతున్నాం. అలాగే రాజకీయంగా అయితేనేమి, విద్యాపరంగా అయితేనేమి ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకొస్తే మేము అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లి కులాన్ని ముందుకు తీసుకుపోవడానికి మేము అన్ని విధాలా మీ వెనక ఉంటామని మరీ తెలియజేసుకుంటున్నా. ప్రధాన కార్యదర్శిగా 2వసారి నాకు అవకాశం ఇచ్చిన సగర కుటుంబ సభ్యులకి అందరికీ పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. మేము రాష్ట్ర వ్యాప్తంగా సీఎం గారికి కోరుకునేది ఒకటే, ఏమంటే మా ఉప్పర పేరు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు దూరంగానే సడన్ గా ఉప్పర మీటింగ్ అనేది మాట్లాడుతున్నారు. ఉప్పర మీటింగ్ అంటే దాని విషయంలో ఎన్నోసార్లు కొట్లాట జరిగినాయి. సగర్లు అందరూ ఐక్యతంగా పోరాడినారు. దాని వాళ్ళు క్షమాపణలు తెలియజేసినారు. మేము ఇప్పుడు కర్నూలు జిల్లా ఎన్నికైన తర్వాత మా నాయకులు, రాజకీయ నాయకులకి తెలియజేసి సీఎం గారికి వరకు పోయి ఉప్పర్ అనేది తీసి సగర అనే పేరుని పెడతాము. సగర అనేది రావాలా, ఉప్పర్ అనేది తీసి సగర పెడుతున్నాము. దీనికి అందరూ మన సగర కులస్తులందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. దీనికి ముందు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా సగర్లందరూ దీనికి ఈ ఉప్పర్ అనేది పోయి సగర అనేది పెట్టుకుంటే బాగుంటుందని. ఎందుకంటే తెలంగాణలో కానీ మిగతా రాష్ట్రాల్లో కూడా సగర ఉంది. ఉప్పర అనేది మన ఓన్లీ ఏపీ రాష్ట్రంలో ఒకటే ఉంది కనుక ఏపీ రాష్ట్రంలో ఉప్పర్ అనేది తీసి సగరాన్ని పెట్టాలని కోరుకుంటున్నాను. దీనికి ఇప్పుడు ఈ భవనానికి సహకరించిన నాగేశ్వరరావు గారికి, మినిస్టర్ భరత్ గారికి, మళ్ళీ మా కులాసులకి నూతన భవనానికి కూడా సహకరిస్తానన్నాడు టీజీ భరత్ గారికి, ఆయన కూడా మా సగర నూతన వర్గం తరఫు నుంచి ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తాను. రాబోయే రోజుల్లో సగర కులాసులకి ప్రతి ఒక్కరికి మంచి సేవ చేస్తాము. అలాగే భగీరథ విగ్రహం కూడా ఏర్పాటు చేస్తాము. దానికి నాయకుల దగ్గర పోరాడి ఎంతవరకు వీలైతే 2 ఏళ్ళలోన ప్రతి నియోజకవర్గంలోన భగీరథ విగ్రహం పెట్టాలని కోరుకుంటాను. రాబోయే నెక్స్ట్ భగీరథ జయంతికి ప్రతి ఒక్కరు కులసులు ముందుండి ఈసారి భారీ ఎత్తున ర్యాలీ పాల్గొని భగీరథ జయంతి చేయాల్సిందని కోరుకుంటూ వినయిస్తున్నది. బాలికలు కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందడం వల్ల ఆత్మరక్షణ పొందేందుకు మంచి అవకాశం కలుగుతుందని జిల్లా ఉషు సంఘం అధ్యక్షుడు సందీప్ పేర్కొన్నారు. నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో ఏర్పాటు చేసిన జిల్లా ఉషు ఛాంపియన్షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో జరిగిన కార్యక్రమంలో ఖేలో ఇండియా రాష్ట్ర స్థాయి ఉషు ఛాంపియన్షిప్ పోటీలకు హాజరయ్యేందుకు వెళ్తున్న జిల్లా క్రీడాకారులకు జిల్లా ఉషు సంఘం అధ్యక్షుడు బిజినేపల్లి సందీప్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టి శ్రీనివాసులు ఉపాధ్యక్షులు టి కృష్ణ, గీతాంజలి, మాస్టర్లు క్రాంతి, శ్రీనివాస్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జిల్లా ఉషు సంఘం అధ్యక్షుడు బిజినేపల్లి సందీప్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తున్న జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చి విజయంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వివరించారు. ముఖ్యంగా బాలికలు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందటం వల్ల వారు ఆత్మరక్షణ చేసుకునేందుకు మంచి అవకాశం ఉంటుందని వెల్లడించారు. టీజీబీ ఉషు స్పోర్ట్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కర్నూలు నగరంలో క్రీడలు ఎంతో అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. అనంతరం జిల్లా ఉషు సంఘం కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ పోటీల్లో 70 మంది విద్యార్థులు 6 ఈవెంట్లలో పాల్గొంటున్నారని వివరించారు. రేపు 8, 9వ తేదీ రాజమండ్రిలో జరగబోయే రాష్ట్ర స్థాయి ఉషు పోటీలకు మొత్తం రాష్ట్రంలో 13 జిల్లాల నుండి పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నారు. అందులో కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి కూడా దాదాపు మన కర్నూలు వాళ్ళు దగ్గర 80 నుంచి 100 మంది ఈ పోటీలలో పాల్గొనడానికి వెళ్తున్నారు. సో ఇది చాలా ఆనందం. మన కర్నూలు నుంచి ఇంతమంది పోతున్నారు అంటే ఒక హ్యాపీనెస్ మనకి. టీజీబీ ఉషు స్పోర్ట్స్ చాలా ఏళ్ల నుంచి సార్ వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఈ అసోసియేషన్ కి. కానీ కర్నూలు స్పోర్ట్స్ అంటేనే టీజీ వెంకటేష్ గారు, టీజీ భరత్ గారు చాలా సపోర్ట్ చేస్తారు. ఇలాంటి విషయాలకి ముందుండి వాళ్ళ లీడర్షిప్ లో మేము కూడా
వాళ్ళ లీడర్షిప్లో ఉంటూ మేము కూడా ఇలాంటి మంచి పనులు చేయాలి అని చెప్పేసి మేము కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఇది పాలిటిక్స్ కాదు, బట్ టీజీ భరత్ గారు మినిస్టర్గా ఉండి ఎన్ని ఫ్యాక్టరీస్ ఎన్ని కంపెనీస్ తీసుకొస్తున్నారు. కర్నూలు చాలా డెవలప్ అవుతుంది. సో ఇక్కడ చదివే వాళ్ళు ఫ్యూచర్లో ఇంకా ఎక్కడెక్కడికో పోకుండా ఇక్కడే ఉంటూ జాబ్స్ కోసం కూడా మనం చాలా కంపెనీస్ ఇక్కడ ఓర్వకల్ హబ్లో సార్ తీసుకొని రావడం జరుగుతూ ఉంది. సో మంచి ఎడ్యుకేటెడ్, మంచి నాలెడ్జ్, మంచి ఫ్యామిలీ నుండి వచ్చిన టీజీ భరత్ గారు లాంటి లీడర్షిప్ ఉంటే మన లాంటి వాళ్ళం ఇంకా మంచి పనులు చేయడానికి కానీ మళ్ళీ మంచిగా ముందరికి వెళ్ళేదానికి కానీ చాలా మంచిగా ఉంటుంది. ఈ నెల 8-9 తారీఖుల్లో రాజమండ్రిలో జరగబోయే ఖేలో ఇండియా ఉషు రాష్ట్ర స్థాయి పోటీలకు మన కర్నూలు జిల్లా నుంచి 80 మంది విద్యార్థినీలు పాల్గొంటున్నారు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ కేటగిరీలో షాన్షో, నాంగ్క్వాన్, చాంగ్క్వాన్, తైచికాన్, జెన్షు, తైచికాన్ ఈవెంట్లలో మన క్రీడామణులు అంటే ఓన్లీ అమ్మాయిలే ఖేలో ఇండియాలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి ఈరోజు అవుట్డోర్ స్టేడియంలో టీషర్ట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఉషు సంఘం అధ్యక్షులు బిజినపల్లి సందీప్ సార్ గారు వచ్చేసి క్రీడాకారులకు టీషర్ట్లను పంపిణీ చేశారు. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి క్రీడకి కలుద్దాం. అంటే సిటీ న్యూస్.